వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. దిస్ ఈస్ ప్రసన్న. ఇప్పటి వరకు మనము 6th to 8th క్లాస్ జాగ్రఫీలోని అన్ని లెసన్స్ కి ప్రాక్టీస్ బిట్స్ చూడడం జరిగింది. ఈ వీడియోలో మనము 9th క్లాస్ జాగ్రఫీలోని ఫస్ట్ లెసన్ భారతదేశ పరిమాణం మరియు ఉనికి లెసన్ కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయగలరు. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. 9th క్లాస్ జాగ్రఫీలోని భారతదేశం పరిమాణం మరియు ఉనికి లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ అక్షాంశ రేఖాంశ విస్తరణకు సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ ఏ 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరం మరియు 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు వరకు. ఆప్షన్ బి 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరం మరియు 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు వరకు. ఆప్షన్ సి 6 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరం మరియు 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు వరకు. ఆప్షన్ డి 8 డిగ్రీల 4 నిమిషాల దక్షిణం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరం మరియు 68 డిగ్రీల 7 నిమిషాల పశ్చిమం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు వరకు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరం మరియు 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు వరకు. అంటే భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాలు ఉత్తరం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరం అక్షాంశాలు మరియు 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్, ప్రకటన ఈ కన్యాకుమారిలో పగలు రాత్రి వ్యవధిలో వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఆర్. ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల అక్షాంశ విస్తరణ ప్రభావం తక్కువ. దీనికి ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. నెక్స్ట్, జతపరచండి. కాలం 1 వైశాల్యంలో 1వ దేశం, వైశాల్యంలో 2వ దేశం, వైశాల్యంలో 3వ దేశం, వైశాల్యంలో 4వ దేశం. కాలం 2 కెనడా, అమెరికా, చైనా, రష్యా. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే వైశాల్యంలో 1వ దేశం రష్యా, వైశాల్యంలో 2వ దేశం కెనడా, వైశాల్యంలో 3వ దేశం అమెరికా, వైశాల్యంలో 4వ దేశం చైనా. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, భారతదేశం మొత్తం తీర ప్రాంత పొడవు ఎంత ద్వీపాలతో కలిపి? ఆప్షన్ ఏ 7,516.6 కిలోమీటర్లు. ఆప్షన్ బి 6,100 కిలోమీటర్లు. ఆప్షన్ సి 15,200 కిలోమీటర్లు. ఆప్షన్ డి 3.28 మిలియన్ కిలోమీటర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 1869లో సూయజ్ కాలువ తెరవడం వల్ల భారతదేశానికి ఐరోపాకు మధ్య దూరం ఎంత తగ్గింది? ఆప్షన్ ఏ 8,000 కిలోమీటర్లు. ఆప్షన్ బి 5,000 కిలోమీటర్లు. ఆప్షన్ సి 7,000 కిలోమీటర్లు. ఆప్షన్ డి 10,000 కిలోమీటర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 7,000 కిలోమీటర్లు. నెక్స్ట్,
భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీ తూర్పు ఏ నగరం గుండా వెళ్తుంది? ఆప్షన్ ఏ అలహాబాద్, ఆప్షన్ బి మీర్జాపూర్, ఆప్షన్ సి వారణాసి, ఆప్షన్ డి లక్నో. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మీర్జాపూర్. 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశం ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ ప్రకటన ఏ గుజరాత్ కంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు 2 గంటల ముందే ఉదయిస్తాడు. కారణం ఆర్ భారతదేశ రేఖాంశ విస్తరణ సుమారు 30 డిగ్రీలు ఉండటం వల్ల ఈ సమయ వ్యత్యాసం ఏర్పడుతుంది. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు, ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ నిజం, ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం కామా ఆర్ అనేది ఏకి సరైన వివరణ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 30 డిగ్రీల రేఖాంశ విస్తరణ వల్ల తూర్పు పడమరల మధ్య 2 గంటల సమయం వ్యత్యాసం ఉంటుందన్నమాట. నెక్స్ట్ కింది వానలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు? ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి త్రిపుర. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒడిస్సా. నెక్స్ట్ భారతదేశం తన భూ సరిహద్దును వాయువ్యంలో ఏ దేశాలతో పంచుకుంటుంది? ఆప్షన్ ఏ చైనా మరియు నేపాల్, ఆప్షన్ బి మయన్మార్ మరియు బంగ్లాదేశ్, ఆప్షన్ సి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి భూటాన్ మరియు టిబెట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ 1947కు ముందు బ్రిటిష్ అధికారులచే నేరుగా పాలించబడే రాష్ట్రాలను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ స్వదేశీ సంస్థానాలు, ఆప్షన్ బి కేంద్రపాలిత ప్రాంతాలు, ఆప్షన్ సి ప్రెసిడెన్సీలు, ఆప్షన్ డి ప్రావిన్స్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రావిన్స్లు. నెక్స్ట్ శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేసే సన్నని సముద్ర కాలువ ఏది? ఆప్షన్ ఏ పాక్ జలసంధి, ఆప్షన్ బి మన్నార్ సింధు శాఖ, ఆప్షన్ సి 10 డిగ్రీల ఛానల్, ఆప్షన్ డి మలక్కా జలసంధి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాక్ జలసంధి. పాక్ జలసంధి భారతదేశం శ్రీలంకలను వేరు చేస్తుంది. నెక్స్ట్ భారతదేశం ప్రపంచం మొత్తం వైశాల్యంలో ఎంత శాతం ఆక్రమించి ఉంది? ఆప్షన్ ఏ 3.28%, ఆప్షన్ బి 2.4%, ఆప్షన్ సి 7.5%, ఆప్షన్ డి 15.2%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2.4%. నెక్స్ట్ కింది ఏ దేశం భారతదేశం కంటే వైశాల్యంలో పెద్దది కాదు? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి అర్జెంటీనా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అర్జెంటీనా. రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా మాత్రమే భారత్ కంటే పెద్దవి. ఇక్కడ అడిగింది పెద్దది కాదు, వైశాల్యంలో పెద్దది కాదు అంటే అర్జెంటీనా. నెక్స్ట్ దక్షిణాన భారత్ యూనియన్ చిట్ట చివరి ప్రాంతం ఇందిరా పాయింట్ ఏ సంవత్సరంలో మునిగిపోయింది? ఆప్షన్ ఏ 2004, ఆప్షన్ బి 2000, ఆప్షన్ సి 2006, ఆప్షన్ డి 2005. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2004. నెక్స్ట్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలు ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి భూటాన్, ఆప్షన్ డి మయన్మార్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నేపాల్. నెక్స్ట్ భారతదేశం ఆసియా ఖండంలో ఏ దిశలో విస్తరించి ఉంది? దీనికి ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ తూర్పు ఆసియా, ఆప్షన్ బి పశ్చిమ ఆసియా, ఆప్షన్ సి మధ్య ఆసియా, ఆప్షన్ డి
దక్షిణ ఆసియా. దీనికి కరెక్ట్ ఆన్సర్ దక్షిణ ఆసియా. నెక్స్ట్, పంచతంత్ర కథలు, భారతీయ సంఖ్యామానం ప్రపంచానికి చేరడానికి ఏ మార్గాలు దోహదపడ్డాయి? ఆప్షన్ ఏ సముద్ర మార్గాలు, ఆప్షన్ బి వాయు మార్గాలు, ఆప్షన్ సి భూ మార్గాలు, ఆప్షన్ డి నదీ మార్గాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భూ మార్గాలు. నెక్స్ట్, లక్షద్వీప్ దీవులకు దక్షిణాన ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి మాల్దీవులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మాల్దీవులు. నెక్స్ట్, దక్కన్ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకురావడం వల్ల భారతదేశానికి ఏ ప్రాంతంతో సంబంధం ఏర్పడింది? ఆప్షన్ ఏ తూర్పు ఆసియా, ఆప్షన్ బి పశ్చిమ ఆసియా మరియు ఆఫ్రికా, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ ఆసియా మరియు ఆఫ్రికా. నెక్స్ట్, ప్రకటన ఏ భారతదేశం యొక్క తూర్పు పశ్చిమ విస్తరణ, ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నదిగా కనిపిస్తుంది? కారణం ఆర్. ఉత్తర దక్షిణ దూరం 3214 కిలోమీటర్లు, తూర్పు పశ్చిమ దూరం 2933 కిలోమీటర్లు. దీనికి ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఆప్షన్ బి ఏ తప్పు కానీ ఆర్ నిజం, ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ, ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. నెక్స్ట్, భారతదేశం యొక్క మొత్తం భూ సరిహద్దు పొడవు ఎంత? ఆప్షన్ ఏ 7516.6 కిలోమీటర్లు, ఆప్షన్ బి 15200 కిలోమీటర్లు, ఆప్షన్ సి 6100 కిలోమీటర్లు, ఆప్షన్ డి 3214 కిలోమీటర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 15200 కిలోమీటర్లు. నెక్స్ట్, క్రింది వానిలో ప్రాచీన ముడత పర్వతాలు కానివి ఏవి? ఆప్షన్ ఏ హిమాలయాలు, ఆప్షన్ బి ఆరావళి పర్వతాలు, ఆప్షన్ సి వాయువ్య పర్వతాలు, ఆప్షన్ డి ఈశాన్య పర్వతాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హిమాలయాలు. నెక్స్ట్, భారతదేశానికి ఆగ్నేయ దిశలో ఉన్న ద్వీప సముదాయం ఏది? ఆప్షన్ ఏ లక్షద్వీప్, ఆప్షన్ బి అండమాన్ నికోబార్, ఆప్షన్ సి మాల్దీవులు, ఆప్షన్ డి న్యూమోర్ దీవులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండమాన్ నికోబార్. నెక్స్ట్, భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది? ఆప్షన్ ఏ దక్షిణార్ధగోళం, ఆప్షన్ బి పశ్చిమార్ధగోళం, ఆప్షన్ సి ఉత్తరార్ధగోళం, ఆప్షన్ డి పూర్వార్ధగోళం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరార్ధగోళం. అక్షాంశ పరంగా భారత్ పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. నెక్స్ట్, వైశాల్యం పరంగా ప్రపంచంలో భారతదేశం ఎన్నో అతిపెద్ద దేశం? ఆప్షన్ ఏ 7వ, ఆప్షన్ బి 2వ, ఆప్షన్ సి 5వ, ఆప్షన్ డి 10వ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 7వ. వైశాల్య పరంగా భారత్ 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్, 22 డిగ్రీలు ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా భారతదేశం ఏ విధంగా మారుతుంది? ఆప్షన్ ఏ వెడల్పు పెరుగుతుంది, ఆప్షన్ బి పీఠభూమిగా మారుతుంది, ఆప్షన్ సి పర్వతాలు పెరుగుతాయి, ఆప్షన్ డి క్రమంగా తగ్గుతూ సముద్రం వైపు విస్తరిస్తుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి క్రమంగా తగ్గుతూ సముద్రం వైపు విస్తరిస్తుంది. నెక్స్ట్, మీర్జాపూర్ గుండా వెళ్ళే రేఖాంశం విలువ ఎంత? ఆప్షన్ ఏ 82 డిగ్రీలు, ఆప్షన్ బి 82.5 డిగ్రీ ఈస్ట్, ఆప్షన్ సి 82.5 డిగ్రీ వెస్ట్, ఆప్షన్ డి
81.5 డిగ్రీ ఈస్ట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశం. నెక్స్ట్ భారతదేశం తన భూ సరిహద్దును తూర్పున ఏ దేశాలతో పంచుకుంటుంది? ఆప్షన్ ఏ మయన్మార్ మరియు బంగ్లాదేశ్, ఆప్షన్ బి చైనా మరియు నేపాల్, ఆప్షన్ సి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి శ్రీలంక మరియు మాల్దీవులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మయన్మార్ మరియు బంగ్లాదేశ్. నెక్స్ట్ జతపరచండి. కాలం 1 వాయువ్యం, ఉత్తరం, తూర్పు, దక్షిణం. కాలం 2 పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక. దీన్ని కానీ జతపరిచినట్లయితే వాయవ్యంలో ఉండేది పాకిస్తాన్, ఉత్తరం నేపాల్. వాయవ్యంలో పాకిస్తాన్, ఉత్తరం నేపాల్, తూర్పున బంగ్లాదేశ్, దక్షిణం శ్రీలంక. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆప్షన్ బి 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆప్షన్ సి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆప్షన్ డి 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. నెక్స్ట్ గ్రీకు వాస్తు శిల్పకళా ప్రభావం భారతదేశంలో వేటిపై కనిపిస్తుంది? ఆప్షన్ ఏ దేవాలయ గోపురాలు, ఆప్షన్ బి గుమ్మటాలు మరియు మినారెట్లు, ఆప్షన్ సి బౌద్ధ స్తూపాలు, ఆప్షన్ డి రాతి శాసనాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుమ్మటాలు మరియు మినారెట్లు. నెక్స్ట్ భారత్ కంటే వైశాల్యంలో పెద్దవైన దేశాల వరుస క్రమం ఏది? ఆప్షన్ ఏ రష్యా, చైనా, కెనడా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. ఆప్షన్ బి రష్యా, కెనడా, అమెరికా, బ్రెజిల్, చైనా, ఆస్ట్రేలియా. ఆప్షన్ సి రష్యా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, కెనడా. ఆప్షన్ డి రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ పగలు రాత్రి వ్యవధిని ప్రభావితం చేసేది ఏది? ఆప్షన్ ఏ రేఖాంశ విస్తరణ, ఆప్షన్ బి అక్షాంశ విస్తరణ, ఆప్షన్ సి భూ సరిహద్దు, ఆప్షన్ డి సముద్ర తీరం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అక్షాంశ విస్తరణ. నెక్స్ట్ భారతదేశానికి ఊహాత్మక కేంద్ర స్థానాన్ని కల్పించేది ఏది? ఆప్షన్ ఏ హిందూ మహాసముద్ర మార్గాలు, ఆప్షన్ బి హిమాలయ పర్వతాలు, ఆప్షన్ సి థార్ ఎడారి, ఆప్షన్ డి గంగా నది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హిందూ మహాసముద్ర మార్గాలు. నెక్స్ట్ భువన్ పోర్టల్ను ఎవరు రూపొందించారు? ఆప్షన్ ఏ ఎన్సిఈఆర్టీ, ఆప్షన్ బి సిబిఎస్ఈ, ఆప్షన్ సి ఎన్ఆర్ఎస్ఈ, ఇస్రో, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ఆర్ఎస్ఈ, ఇస్రో. నెక్స్ట్ భారతదేశం యొక్క పశ్చిమ చివరి రేఖాంశం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ కింది వానిలో ఏ దేశంతో భారతదేశానికి భూ సరిహద్దు లేదు? ఆప్షన్ ఏ తజికిస్తాన్, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి భూటాన్, ఆప్షన్ డి నేపాల్.
దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తజికిస్తాన్. నెక్స్ట్ ప్రకటన ఏ. భారతదేశం ప్రాచీన కాలం నుండి ప్రపంచ చరిత్రలో ముఖ్య పాత్ర పోషించింది. కారణం ఆర్. భారతదేశం సామాజిక ఆర్థిక రంగాల్లో విశేషమైన ప్రగతిని సాధించింది. ఆప్షన్ ఏ తప్పు కానీ ఆర్ నిజం. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. నెక్స్ట్ దక్కన్ ద్వీపకల్పం ఏ సముద్రంలోకి పొడుచుకు వచ్చింది. ఆప్షన్ ఏ పసిఫిక్ మహాసముద్రం. ఆప్షన్ బి అట్లాంటిక్ మహాసముద్రం. ఆప్షన్ సి ఆర్కిటిక్ మహాసముద్రం. ఆప్షన్ డి హిందూ మహాసముద్రం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హిందూ మహాసముద్రం. నెక్స్ట్ కవరత్తిని సందర్శించాలనుకుంటే మీరు ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి వెళతారు. ఆప్షన్ ఏ లక్షద్వీప్. ఆప్షన్ బి పుదుచ్చేరి. ఆప్షన్ సి అండమాన్ నికోబార్. ఆప్షన్ డి డామన్ డయ్యూ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లక్షద్వీప్. నెక్స్ట్ గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సమయ వ్యత్యాసం ఎంత. ఆప్షన్ ఏ 1 గంట. ఆప్షన్ బి 3 గంటలు. ఆప్షన్ సి 30 నిమిషాలు. ఆప్షన్ డి 2 గంటలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 2 గంటలు. నెక్స్ట్ ప్రకటన ఏ. ప్రాచీన కాలం నుండి వస్తువులు భావాల మార్పిడికి భూమార్గాలు తోడ్పడ్డాయి. కారణం ఆర్. ఉత్తరాన ఉన్న పర్వత కణములు ప్రయాణికులకు మార్గాలుగా ఉపయోగపడ్డాయి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. నెక్స్ట్ భారతదేశం యొక్క ఉత్తర చిట్ట చివరి అక్షాంశం ఏది. దీనికి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ స్వదేశీ సంస్థానాలను ఎవరు పాలించేవారు. ఆప్షన్ ఏ బ్రిటిష్ అధికారులు. ఆప్షన్ బి వైస్రాయ్. ఆప్షన్ సి స్థానిక వంశపారంపర్య పాలకులు. ఆప్షన్ డి గవర్నర్ జనరల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్థానిక వంశపారంపర్య పాలకులు. నెక్స్ట్ భారతదేశ తూర్పు తీరం ద్వారా ఏ ప్రాంతాలతో సంబంధం ఏర్పడింది. ఆప్షన్ ఏ ఐరోపా. ఆప్షన్ బి పశ్చిమ ఆసియా. ఆప్షన్ సి ఆఫ్రికా. ఆప్షన్ డి ఆగ్నేయ మరియు తూర్పు ఆసియా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆగ్నేయ మరియు తూర్పు ఆసియా. నెక్స్ట్ భారతదేశం యొక్క వైశాల్యం ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్లు. ఆప్షన్ ఏ 321.4. ఆప్షన్ బి 293.3. ఆప్షన్ సి 32.8. ఆప్షన్ డి 152.0. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ కింది వాటిలో కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రాల సరైన జత ఏది. ఆప్షన్ ఏ ఒడిస్సా, బీహార్. ఆప్షన్ బి రాజస్థాన్, ఛత్తీస్గఢ్. ఆప్షన్ సి పంజాబ్, హర్యానా. ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ప్రకటన ఏ. హిందూ మహాసముద్రానికి భారతదేశం పేరు పెట్టడం సమర్థనీయమే. కారణం ఆర్.
హిందూ మహాసముద్రంలో మరే ఇతర దేశానికి లేనంత సుదీర్ఘ తీర ప్రాంతం భారత్కు ఉంది. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, వైశాల్యం పరంగా అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, గోవా. ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, సిక్కిం. ఆప్షన్ సి రాజస్థాన్, గోవా. ఆప్షన్ డి మహారాష్ట్ర, త్రిపుర. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్, గోవా. నెక్స్ట్, భారతదేశ ప్రామాణిక రేఖాంశం దేనిని బట్టి నిర్ణయించబడింది? దీనికి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.